నమస్తే అందరికీ. ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఫుల్ బిజీగా ఉన్నా అన్నమాట. చూడండి, దసరా సీజన్ కదా, ఫుల్ బిజీ ఉంది. బట్టలు అయితే ఎక్కడెక్కడ మొత్తం కుప్పలు అయితే ఉన్నాయి. ఇందులో ఇక ట్రేలు అయితే ఇక చెప్పనలే. చూసారుగా, ఇవన్నీ బట్టలే. ఇక దీని వెనకాల ఉన్నాయి కూడా మొత్తం నాకైతే అసలు తిందామంటే తీరం కూడా లేకుండా ఉంది. ఇప్పుడైతే మూలకున్న ముసలమ్మ కూడా తీసుకొచ్చి నాకు ఒక బ్లౌజ్ కుడతావా అని అడుగుతుంది. ఎవరు కుట్టివ్వాలి, ఎవరు కుట్టివ్వకూడదో కూడా అసలు నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇట్లనే ఉంటుంది అనుకోండి. కానీ ఈ సంవత్సరం అయితే నేనైతే చాలా వర్క్ అయితే వదిలేస్తున్నా. ఎందుకనంటే ప్రతి ఒక్కరు అందరూ కూడా 2 డేస్లోనే తీసుకొచ్చుకొని నాకు ఇప్పుడు కుట్టియాలి అని అంటున్నారు. దానికి తోడి కరెంటు పోతుంది. కరెంటు పోయినప్పుడైతే అసలు వేడికి ఇంకా వర్క్ అయితే అసలు కాదు. అసలు ఎంత అంటే అంత ఇబ్బంది అనిపిస్తుంది నాకైతే. అట్లీస్ట్ రోజుకు ఒక 12-15 బ్లౌజులు కుడితే తప్పించి కానీ ఉడనకుంటా ఉందన్నమాట. 12-15 బ్లౌజులు అనేసరికంటే కూర్చుండగానే అయిపోవు. ఒక 12 అంటే గంటకు ఒక బ్లౌజ్ అయినా 12 గంటలు కూర్చుంటే కానీ బ్లౌజులు అవ్వవు అన్నమాట. సో అట్లుంటాయి. దానికి తోడు మన హెల్త్ చూసుకోవాలి. అండ్ అమ్మవారి దగ్గరికి వెళ్దామంటే అసలు ఇంకా టైమే ఉండలేదు. ఇక పొగరనుకోవచ్చు కదా, పొగరని మాత్రం అనుకోకుండ్రి. ఎందుకనంటే ఈ టైంలో బిజీ అనేది చాలా ఉంటుంది, తెలుసు కదా మీకు. ఎవరికి కుట్టియకపోయినా కానీ అది ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది కాబట్టి. సో అందరికైతే మన కస్టమర్స్కి ప్రతి ఒక్కరికి పండగకి బట్టలు ఇవ్వాలన్న ఉద్దేశంతోనైతే టైలర్స్ అయితే వర్క్ చేస్తారు. ప్రస్తుతం నేనైతే అట్లనే వర్క్ చేస్తాను. నేనైతే అందరికీ కరెక్ట్గా పాపం ఇవ్వాలి పండగకి అనేసి, మన కస్టమర్స్ కాబట్టి. సో అట్లుంటుంది అన్నమాట. ఎంత అంటే అంత వరకు మనకు తోడు ఇంకొక వర్కర్ ఉంటే బాగుంటుండే అనిపిస్తుంది. కానీ ఎవరూ ఉండరు, ఈ పని ఎవరూ చెయ్యరు. అందరికైతే సాధ్యమయ్యే పని అయితే కాదు ఇది. ఎందుకనంటే అందరు ఈ వర్క్ అనేది అందరు చేయలేరు అబ్బా. కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. ఈ వర్క్ ఓపిక అనేది చాలా అవసరం ఈ వర్క్లో. నాకైతే ఓపిక ఉందని నేను చెప్పను, కాకపోతేనే ఓపిక అయితే చాలా అవసరం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.